దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు O4 టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదూ? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా దినదినము ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుతూ దేవునికి మరింత సమీపంగా జీవించాలని, ఈ సందేశాల ద్వారా మీరు మరింతగా ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి నడిపించబడాలని ప్రార్థనపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈ సందేశాలు ఉంటుంది మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు జ్ఞాననిధి మన దేవుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండే ఉన్నాయి. అందుకోసమే యాకోబు రాసిన పత్రికలో మాట కనిపిస్తూ ఉంది. 1వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఎవడైనా అడిగినప్పుడు సందేహింపకుండా విశ్వాసంతో అడగవలను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. జ్ఞానానికి నిధి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తామన్నాను. ఈ లోకంలో లోక జ్ఞానం కన్నా దేవుని జ్ఞానం అనేది చాలా ఉన్నతమైన అనుభవం ఇది. అయితే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లోక జ్ఞానంతో పాటు దేవుని జ్ఞానాన్ని కూడా మనం పొందుకుంటూ మనం జీవిస్తున్నప్పుడు ఇటు సెక్యులర్గా అటు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభవం నడిపించబడతాం. ఈ దినంలో చాలామంది పరీక్షలు రాస్తూ ఉన్నారు, పరీక్షలు సిద్ధపడుతూ ఉన్నారు. అయితే చదివినవన్నీ మనం కొన్నిసార్లు జ్ఞాపకం లేకపోవచ్చు. అందుకోసమే దేవుణ్ణి అడగాలి. మనం మీకు జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుని అడగమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కొన్నిసార్లు పరీక్షలలో టెన్షన్స్లో పడిపోయి కొంతమంది అనారోగ్యానికి గురవుతూ ఉంటుంటారు. ఎందుకంటే మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఆ స్ట్రెస్కి లోనైన విధానాన్ని బట్టి చాలాసార్లు అనారోగ్యం పాలవుతుంటుంటారు. కాబట్టి మన భారాన్ని, మన పరిస్థితిని అంతటినీ ప్రభువుకు తెలియపరిచి, ప్రభువా నాకు జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని అనుగ్రహించు ప్రభువా, మంచి ఆరోగ్యమే ప్రభువా ఈ పరీక్ష దినాల్లో అని అంటే దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. ఆయన సొలొమోను మహారాజు రాజు అయిన తర్వాత యూదా ప్రజల్ని పరిపాలించడానికి, ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించడానికి మరి తనకి జ్ఞానం లేదని దేవుడిని అడిగాడు. ప్రభువా, విస్తారమైన మీ ప్రజల్ని నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానం చాలదు ప్రభువా, నాకు అంత వయసు లేదు ప్రభువా, నాకు అంత మెచ్యూరిటీ లేదు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. వివేచన హృదయాన్ని దేవుడు సొలొమోను మహారాజుకి అనుగ్రహిస్తాడు. తద్వారా చక్కగా అద్భుతంగా పరిపాలించాడు సొలొమోను మహారాజు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మన ప్రభువునందు ఉన్నాయి. అయితే మనం అడిగి వాటిని పొందుకుని తద్వారా మన జీవితంలో ఉన్నతమైన అనుభవాలు గుండా నడిపించబడడానికి మనం ప్రభు సన్నిధిలో మనకు మనంగా అప్పగించుకోవాలి. కాబట్టి ఎవరికైనా మీలో జ్ఞానం కొదుకున్నట్లయితే ఆధైర్యపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. కానీ దేవుని సన్నిధిలో మనం అడిగి పొందుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. అది కూడా విశ్వాసంతో మనం అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభువు మీద ఆధారపడదాం. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తం ఉన్నాయి కాబట్టి దేవునికి అడుగుదాం. తద్వారా మనం జ్ఞానాన్ని పొందుకుందాం. మన భావ జీవితంలో ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించబడదాం. ఉన్నతమైనటువంటి స్థితిలో మనం నడిపించబడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి,
ఇదిగో ప్రభా ఈ వాక్యం ఉంటున్న మా పిల్లల జీవితాల్లో దేవా మీ జ్ఞానాన్ని మీ బుద్ధిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మీ యందే గుప్తమైనని. అయితే ప్రభా జ్ఞానం కొద్దిగా ఉండమంటే అడగమని నువ్వు చెప్పినట్టుగా ప్రభా మీ వాక్యంలో గమనిస్తున్నాం ప్రభా. అయితే పరిపూర్ణమైన విశ్వాసంతో మేము అడిగి ఆ జ్ఞానాన్ని పొందుకుని ప్రభా మేము ఉన్నతమైన అనుభవం నడిపించబడడానికి కృప చూపించండి ప్రభా. సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానమే మా పిల్లలకు అనుగ్రహించి ప్రభా వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభా ఆ పరిస్థితులు కూడా నడిపించబడడానికి, ఆ పరిస్థితిలో జయము పొందుకోవడానికి ప్రభా మీ కృపా కార్యాన్ని జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you friends. Have a wonderful day.